ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అనిరు ఎటు వేస్తాను నార్మడికి నీళ్ళు పెట్టేస్తాను బాబు. నువ్వు పెట్టిపోతాను ఈ ఊళ్ళో పోతాను బిడ్డ. కోడలు ఎటు పోయింది 2-3 రోజులు కనబడతలేదు. వాళ్ళ అవ్వగారు ఇంటి పోయింది బాపు. ఇవాళ వస్తుంది. అవురా అనిలు ఏమైనా సంబంధం చూసి చెల్లకి పెళ్లి చేస్తే మంచిగా. ఇప్పుడు ఏం ఎగురుతూ ఉన్నది బాపు, అది చిన్నదైనా సిద్ధాంతి ముంగడ వరకు. పెళ్ళిళ్ళు అయితేనే బిడ్డ చేయాలి, చూసి మంచి సమానం చూసి చేయాలి. చేద్దాం తీయే బాపు. సరే కానీ ఇంకా చింతకింది సీనియర్ ట్రాక్టర్ వేసేది ఉంటుంది, మన పొలం దున్నియాలి, నాటేసేది ఉన్నది. జర కనబడితే చెప్పు. వెళ్ళాను వాళ్ళది ఎక్క తక్కువ ఉంది కదా, దున్తాడు, కనబడితే చెప్తుంది. సరే బాపు, కనబడితే చెప్పు. పోతానా. ఇది ఏం మనిషో ఏమో, పిల్లకి పెళ్ళి అంటే ఏమేమో చెప్తాను, ఏదో మాట్లాడతాను. చెల్లె ఇంకా లేవలేదేంటి? సప్న, సప్న, సప్న. ఏమేం చెల్లె ఇంకా లేవలే, ఇంతసేపు అనుకున్నావు? నేను అప్పుడే లేచిన అన్న, వంట కూడా చేసిన, బట్టలు విండదామని బట్టలు కాడికి పోయేసరికి తలంతా తిప్పినట్టు అయిందన్న. అసలు నాకేం కనవల్లే, మెల్లమెల్లగా వచ్చి పడుకున్నా. ఇంకా ఎండకు బట్టలు ఒలిండు అన్నారు, అన్నం కూర అండినా అంటే ఇంతంత తిని కూర్చుంటే అయిపోవు కదా, ఇంకా బట్టల జోలికి ఒలువమన్నారు. వదిన వేనప్పటి నుంచి బట్టలన్నీ అట్లనే ఉన్నాయన్న. నువ్వు రోజు పొలం కాడికి పోయి రావడతివి, ఆ బురద బట్టలు అట్లనే ఉంటే కరువు కావా చెప్పు. అందుకే పిండుదామని నానబెట్టిన, కానీ నాతోటి కాలేదన్న, తలంతా తిరుగుతుంది. డాక్టర్ రాసిచ్చిన గోళీలు వేసుకున్నావా? మొన్న కూడా తలకాయ ఇట్లనే తిరుగుతుంది అంటివి. ఆ గోళీలు వేసుకో, తక్కువ అవుతుంది. ఆ గోళీలు వేసుకుంటే నిద్ర బాగా వస్తుందన్న. గోళీలు వేసుకొని పడుకుంటే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? అందుకే 2-3 రోజుల నుంచి వేసుకుంటలేను. నిద్ర పోతేనే తిప్పుడు తక్కువ అవుతుందిరా. నువ్వు తినా గోళీలు వేసుకో. వదినకి ఫోన్ చేసిన, వదిన కూడా వస్తుంది. ఏ పనున్నా వదినే చేస్తుంది, నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో. పో తినిపో. సరే పా అన్న, ఇద్దరం కలిసి తిందాం. అమ్మతుందని చెప్పలేందే. నిన్న చిన్నమ్మోళ్ళింటికి పోయినామని చెప్పినాం కదా, అమ్మోళ్ళింటికి పోదాం అంటే బస్సులు లేకుండే, ఈ 2 రోజులు ఉండిపోతూ రావే అని రమ్మని చెప్పిన. మంచి పని చేసినావు వదిన. నేనే మొన్న ఫోన్ మాట్లాడినప్పుడు అత్తమ్మని తీసుకొని రమ్మందాం అనుకున్నా, కానీ నువ్వు అంతలోనే ఫోన్ కట్ చేసినావు. అయ్యో నువ్వు అట్లా అనుకున్నావా? నువ్వు ఫోన్ చేసిన రోజు పోరగాళ్ళు జామకాయలకు వచ్చిర్రు, నీతో ఫోన్ మాట్లాడుతానే ఏం ఒర్రుతారు, అందుకే కడి చేసినావు. తప్పు పట్టుకున్నావా? అయ్యో అదేం లేదు వదిన, పిల్లల అల్లరి నాకు కూడా వినబడ్డది. అత్తమ్మ దా లోపడుకోదాం రాదు. ఇదే వదిన. ఏం సంగతే, ఇంటికి తోవ దొరుకుతలేదా? ఫోన్ చేసేదాకా అత్తనే లేవు. అయ్యో ఎన్ని రోజులు పోయినా నేను. వీళ్ళకేమైందే? మొన్న అమ్మోళ్ళింటి కాడ కూరగాయలు పోతా అంటే కోసుకోవేంది. కొంచెం జాగ్రత్తగా చేస్తే అయిపోగా పని.
ఈడ ఒక్కనాడని ఒక దెబ్బ తాకిందా అని పోయి 4 రోజులు కాలే దెబ్బ తాకించుకొని వచ్చినావు. నేను కావాలని కోసుకున్నానా ఏంది? అమ్మకు సాతన అవుతలేదంటే అమ్మకు ఆసరైదామని చేసిన, కానీ గిట్ల అవుతుందని అనుకోలే. కానీ బాగానే కోసుకోపోయింది, బ్లడ్ బాగా వెళ్ళింది. అయ్యో రోజుకు 2-3 సార్లు ఫోన్ మాట్లాడుతుంది, ఒక్కసారి నేపకపోతే కదనే. చెప్దాం అనుకున్నా కానీ నువ్వు టెన్షన్ పడతావని చెప్పలే. సరే సరే దా ఇంట్లో పోదా. వదినా పారి అన్నం తిందాం. అత్తమ్మ దా అన్నం తిందాం. అద్దు బిడ్డ, నేను రాగానే తినొచ్చినాం. తిననోళ్ళు మీరు తినిపోరు. బుజ్జి ఇట్లా బువ్వ పెట్టుకో. రారే నేను పెడతా. అబ్బో మర్చిపోతా. అగో ఏంటిది వదినా? ఇగో మొన్న ఊర్లో కమ్మలు అత్త తీసుకున్నా నీకోసమే. మంచిగా ఉన్నాయి వదినా. థ్యాంక్స్ వదినా. నీకు మంచిగా ఉంటాయనే తీసుకున్నా. పో, బువ్వ పెట్టుకో. రా అన్నం పెడతారా. అయ్యో సర్ఫ్ లేదు కదా, సబ్బు కూడా కొంచెం ఉన్నది, సరిపోయేటట్లేదు. దుకాణం కన్నా పోయేస్తా. వదినా ఏమైంది? సబ్బు లేదురా, సర్ఫ్ కూడా అయిపోయింది, దుకాణంలో పోయేస్తా. అయ్యో నేను చెప్పుడు మర్చిపోయినా వదినా. అయిపోయింది అది. నేను తీసుకొస్తుంది. నువ్వేం పోతుంది, నేను పోయేస్తా. నేను తీసుకొస్తా వదినా. నేను పోయేస్తుంది. ఇటు బిడ్డ, నేను నానబెడతా. ఎందుకు తీయమ్మా, నేను విండుతా. పొయ్యి మీద అన్నం కూర ఉన్నది, అది ఒకటి చూసుకోపో. నువ్వు 4 రోజులు అయితే ఇంట్లో లేక ఎక్కడి పని అక్కడనే ఉన్నది. ఇంట్లో బువ్వ కూర అయినాక నేను అది చాసర అవుతుంది బిడ్డ. సరే అమ్మా. ఓయ్ ఉన్నావా అంటే వెళ్తారేడేంది? ఏంటిదే ట్యాంక్లో నీళ్ళు అయిపోయినట్టునే, మోటార్ ఆన్ చేయి. తలకాయ ఏడ పెట్టుకున్నావే? గీనే మోటార్ స్విచ్ ఉండే వేసుకుంటే మర్చిపోయినా. ఆన్ చేయరా, అదేమైతుంది? మా చేత కాంతి. పోరికి ఈడ పడ్డదేంది స్వప్న? ఏమైంది? ఏమైంది దీడ పడ్డావు? తల తిరుగుతుందా? ఈ ఎండ బాగా కొడుతుంది, ఈ ఎండలో ఎందుకు బయటకు వచ్చినావు మరి? అదే ఏం నిలబడి చూద్దాం? ఇక గోళం కడుగుతా కాదా? ఎన్ని రోజులైనా నీకు చెప్పి మంచినీళ్ళు వస్తే నీళ్ళు వాడదామంటే మొత్తం పాపరే ఉన్నది అందులో. చెప్పేదాకా ఏ చేయనే చెయ్యవు. నన్ను ఏదో అన్నది నీకు మనసులో పట్టదా అనే? ఎప్పుడు ఏదో అంటూనే ఉంటావు. నిన్న అనంది తిన్నది అరగదు నాకు. చాలు కాంతి. అనిలు అనిలు ఏమైంది బావా? ఏమైంది? అక్కడ కందు తిరిగి పడ్డట్టున్నది, నేను చూసి తీసుకొస్తాను. ఏమైంది సప్నా? సరుపు కానీ దుకాణాలకు పోయినన్నా కండ్లు బాగా తిరిగినాయి, తలంతా దింపుతుంది. సరుపుకు నువ్వెందుకు పోయినావు? సరుపు నువ్వెందుకు పంపినావే? నువ్వు పోతే అయిపోవు కదా. నేను అర్థం చెప్పిన, నేనే పోతా అన్నా. గట్లెందుకైంది బిడ్డ? ఈ గిట్ల తక్కువైంది ఏంది? మా ఇంట్లో తీసుకోవాలి. కొన్ని మంచి నీళ్ళు తీసుకురా. తెచ్చ బిడ్డ. ఏదైనా పనులు ఉంటే నువ్వే చేసుకో, చెల్లెకి చెప్పకు. పని సాత్రం అవుతుందా నీకు? నాకేదో పని సాత కాక నేను ఆమెకి చెప్పినట్టు చెప్తామేంది? నేను షాప్ కు పోతా అని చెప్పిన, ఆమె పోతా అన్నది. కావాలంటే అడుగు చెప్తాను. బుజ్జి మాడినట్టే ఉన్నది. అల్లుడు, ఆమెకు కొంచెం లోబీ పైనట్టున్నది.
ఊళ్ళో డాక్టర్ ఫోన్ చేయి వచ్చి చూస్తాడు. ఊళ్ళో డాక్టర్ని పిలిచుడు అద్దత్తమ్మా. మొన్న కూడా గిట్లనే వేసింది. పెద్ద దవాఖానకు తీసుకుపోవాలి. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది. అన్నం తినకుండా ఏం తినకుండా ఒక్క పోతులని పానం మీకు తెచ్చుకుంటాంది. ఒక్క పొద్దులు ఏమిటికి బిడ్డ, మంచిగా తిని ఉండటానికి ఏమవుతుంది? ఇప్పుడు చూడు తొవ్వంటి పోతా అంటే కింద పడ్డాక రాజ్ కుమార్ తీసుకొచ్చిండు. దెబ్బ బాగా తాకితే ఎట్లుండు? కాసేపు పొరుగు. ఇప్పుడు నేను ఏమన్నానే అమ్మ, అల్లుడు గంత కోపానికి వస్తాడు. చెల్లె కింద పడ్డదన్న బాధల కోపంతో అన్నాడే, అదేం మనసులో పెట్టుకోకు. ఎందుకంత చిన్న పోతానవే? అవును కాసేపు పండుకొని లేచినాక బుక్కడు బువ్వ తినబెడదాం. దా బట్టలు నీగ పిండేటి, నేను పోయి విండుతా, నువ్వు ఇన్న ఉండు. ఏం చూస్తానవే? నీ పని నువ్వు చూసుకోపో. నేను బీరువా కాడ ఖర్చులతోనే లోపల ఏదో పెట్టింది. టెన్షన్ పడతాను. అది ఏంటిదో చూస్తా. నేను బయటకు అయితే ఏయ్ అత్తన్నా నాకు ఊళ్ళో పని ఉన్నది. మీ ఊళ్ళో పోయేస్తా. చెల్లె లేచాక ఏమన్నా తినబెట్టు. పని మీద పడి మర్చిపోకు. ఈ హాస్పిటల్ చిటీలు నాకేం. ఈ ఇల్లు మాడిబిడ్డ పేరు మీద ఉన్నదా? ఈమె పేరు మీద బ్యాంకులో గిన్ని లక్షలా? గిన్నేళ్ల నుంచి నాకు ఒక్క మాట కూడా చెప్పలే. నా దగ్గర ఎందుకు దాచిండు? అమ్మా అమ్మా అమ్మా, ఏం చేస్తానో చెప్పండి రా. బట్టలు ఎండెత్తానే. ఏంటి ఏంటి ఇది? ఈ ఇల్లు ఆ దొరసాన్ పేరు మీద ఉన్నదే. ఏంటి? లక్షల లక్షల ఆమె పేరు మీద బ్యాంకులు ఉన్నాయి. అవునా? అంటే ఇన్నో తెలిసింది ముచ్చట నీకు తెలియదా? నాకు తెలియదమ్మా, నాకు ఇప్పుడే తెలిసింది. అబ్బా, నా అల్లునికి ఆస్తి పాస్తు లేకున్నా కూడా గుణం మంచిదని నిన్ను ఈ ఇంటికి ఇచ్చినవే, కానీ ఈ ముచ్చట నీతో చెప్పకపోడేది? అబ్బో, ఈ ఉన్నిళ్ళు ఆవు పేరు మీద రాసి బ్యాంకులలో పైసలు వేసి నేను ఏం గతి చేద్దాం అనుకుంటా అంటే? ఏమోని గిన్నేళ్ళ నుంచి లగ్గం చేయకుండా ఏం చేయకుండా ఇంటి మీదనే ఉంచుకున్నాడంటే నా బతికేదో ఆగం చేసేటట్టే ఉన్నాడమ్మా. నీ బతికేందుకు ఆగమైతుంది బిడ్డ? అట్టి పుణ్యానికే ఇచ్చిన ఈ ఇంటికి నేను లగ్గంలా కట్నం కింద ఎకరాల ఎకరాలు లచ్చలు లచ్చలు విలువ గల భూమి ఇచ్చి లగ్గం చేసిన. రాని అల్లుడు వచ్చినాక అడుగుతా. నువ్వు గట్టిగా మాట్లాడకే అమ్మ. ఆ మహాతల్లి ఇంటది, నువ్వు మనసులో పెట్టుకో. నేను టైం వచ్చినప్పుడు అడుగుతా. అబ్బా, ఇన్నొద్దులు చెల్లె ఇంటి మీద ఉంటే అన్న మీద ఎంత ప్రేమనో చెల్లె మీద ఎంత ప్రేమనో అనుకున్న బిడ్డో, నీ బతుకు గిట్ల చేస్తారని అనుకోలేదే. నువ్వు గింత అమాయకురాలు కాబట్టేనే వాళ్ళు ఇట్ట వచ్చినట్టు ఆట ఆడతాను. చెల్లె గింత అంత కింద పడ్డది అనగానే ఎంత కోపానికి వచ్చిందో చూసినావా? నీ లేకపోతే దెబ్బల పాల ఐదు వయ్యాలా? అబ్బా, గింత నల్లికుట్లేసామా అనే ఇదన్నా కూడా సపోర్ట్ చేస్తాను నానే. గిన్ని తీసా కడుపులో పెట్టుకొని ఎంత అమాయకంగా నటిస్తాందే వదినే వదినే అని. అబ్బో, నేను గింత ప్రేమ ఉంటే నా బిడ్డ అంటే ఎంత ప్రేమ అనుకున్నావో, మొగునికి ఎంత ప్రేమ చూపించింది, రాని అల్లుడు వచ్చినాక నేను మాట్లాడతా. నేను ఊకోను, గిట్లయితే ఇట్లా బిడ్డ. అబ్బో, చూసుకుంటా నీ బతుకు కాలం చేసుకుంటాను అన్న నేను. నువ్వేం అడగు, నేను అడుగుతా.
టైం రాని ఎప్పుడు అడుగుతావో ఏమో. చెరోపు కాబట్టి కడపంతా మసులుతాంది. అబ్బా గింత ఇలువగల ఇల్లు భూమి జాగా అన్ని చెల్ల పేరు మీద రాసిందని తెలివంగానే నాకు కడుపంతా మసులుతాంది. ఇక నా జర బుద్ధి తెచ్చుకోయే. ఇది ఏం తీసిన వాడ పెట్టుకో. వదిన అన్నిటి వేయండి. అన్న పేరు తీయండి, అన్నం తలవంది మనసున పట్టదా నీకు? ఎప్పుడు చూడు అదో పని చెప్పుకుంటూ సతాయిస్తూనే ఉంటావు. అన్నకో పెళ్ళం ఉన్నది, అన్నకో సంసారం ఉన్నది అని ఆలోచన ఉండదా? ఇప్పుడు నేనేమన్నా మరి లేకపోతే ఏంది? తెల్లారు లేవంగానే నువ్వు అన్నను గలవరిస్తావు, ఆయన నిన్ను గలవరిస్తాడు. మధ్యలో నేను పిచ్చిదాన్నా? ఇంట్లో ఉన్నది ఎందుకు నేను? నేను ఇప్పుడు ఏమన్నాను గంట కోపానికి అత్తన్నావు వదినే? అబ్బో ఏం చేస్తానో నీకు తెలియదా? చేసేటి అని చేసుకుంటా నల్లి కుట్ల దాని లెక్క సపరేకుంటాను. కనబడతలేదా? అసలు నేను ఏమన్నత్తమ్మా? నువ్వెందుకు అంత కోపానికి అత్తన్నావు? వదిన ఎందుకు అంత కోపానికి అత్తంది? ఏమైంది వదినే? ఆమెకు చెప్పినా అర్థం కాదు అమ్మ, ఆమెతో నొర్రకు. అర్థం కాందే అన్ని పనులు ఎలగబెడతాను బిడ్డ. అర్థం కాందే. నువ్వు పెద్ద పిసదానివే. వాళ్ళకు ఇక మాత్రం తక్కువ అనుకుంటానవా? వాళ్ళు ఏం చేసినా కూడా మనం చూసుకుంటూ ఉండాలి, మాట్లాడొద్దు బిడ్డ. ఇకవత్రతోటి నేనేం చేసిన అత్తమ్మా? లేనిపోని చెప్పి నీ బిడ్డను ఏమైనా కొట్టించినా తిట్టించినా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది పెట్టినా? ఉన్నది ఉన్నట్టంటే నువ్వు ఆ పని కూడా చేస్తావు. నీతో కాందంటే ఏమున్నది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు వదిన? నీ మనసులో ఏముంది అసలుకు? మనసులో ఉండేది మా ఉంటది గాని లగ్గం చేసుకోక ఏం చేసుకోక ఎన్నొద్దులండి నా బిడ్డ ఇంటి మీద ఉంటావు. నా బిడ్డని ఇంకెన్ని రోజుల కోసం ఉంచుకుంటావు? ఇట్లా పని చెప్పుకుంటా పాట చెప్పుకుంటా ఇంకా ఎన్నొద్దులని సాకిరి చేసుకుంటుంటది. లగ్గం చేసుకోవా? ఊళ్ళోళ్ళు అంటారు నా బిడ్డను లగ్గం చెయ్యవా? మీ ఆడబిడ్డకు తోటోళ్ళందరికీ లగ్గాలైనాయి, నీ ఆడబిడ్డకు ఎప్పుడు లగ్గం చేస్తావని నా బిడ్డను సూట్పోటు మాటలు అంటారు. ఆమె లగ్గం ఎందుకు చేసుకుంటుందమ్మా? నాతో సాకిరి చేసుకుందామని తలుసుకున్నది. ఈ ఇంట్లోనే ఉంటది దిష్టేసి, ఇంకేంది? నీకు మర్యాదగా చెప్తానా, లగ్గం చేసుకొని పోతావా లేకపోతే నా బిడ్డను తీసుకొని నా ఇంటికి పోవన్నా. నా బిడ్డను తీసుకొని నా ఇంటికి పోయినాక నీ అన్నకి ఇంకో లగ్గం చేస్తావా లేకపోతే నా అన్న సంసారం ఖరాబు చేస్తా. నేను ఈ ఇంట్లోనే ఉంటా అని ఉంటావా? ఇక ఆలోచించుకో నీ ఇష్టం. ఇంతగానో ఎందుకు కోపంగా మాట్లాడతారు అత్తమ్మ? నిన్ను మొన్న మంచిగానే ఉన్నారు కదా. అయినా నీ బిడ్డ సంసారాన్ని నేనెందుకు నాశనం చేస్తా? నా వల్ల ఏం నష్టం జరిగింది? నువ్వు ఇంతవరకు చేసిన నష్టం చాలు, మోసం చాలు. నువ్వు ఈ ఇంట్లో ఉంటే నేనుండా. ఏమో ఏ పోని తీయే అవు గాని పోతుందని అంటావు. అడగవానే పైసలు లెక్క, ఇల్లు లెక్క, జాగ లెక్క అవన్నీ అడగవానే? ఈమెను అడిగితే ఏమవుతుంది? నా మొగుడిని అడుగుతారా అని. ఏడున్నాడు మోనిక చెల్లెలు ఎందుకు? ఎందుకంటే హాస్పిటల్ తీసుకుపోవాలి. ఏమైంది? మంచిగానే ఉన్నది కదా, హాస్పిటల్కి ఎందుకు ఇప్పుడు? ఏం మాట్లాడుతానవే? ఊకే తలకాయ నొత్తుంది అంటుంది. హాస్పిటల్ తీసుకుపోతా అన్నా కదా. పో పిల్లు పో, తీసుకుపోతు. ఒకసారి టెస్ట్ చేపిస్తే తెలుస్తుంది కానీ. ఇప్పటిదాకా పెట్టుకొచ్చింది చాలు. ఏం పెట్టిందే? ఏం పెట్టకుంటున్నావు నువ్వు? ఉన్నాయన్నీ ఆమె పేరు మీద రాత్తివి, ఇల్లు ఆమె పేరు మీద రాత్తివి, బ్యాంకులో పైసలు ఆమె పేరు మీదనే ఎత్తివి. ఉన్నాయన్నీ పెట్టినా పెడతవి, ఇంకేం పెట్టలేదని మాట్లాడతాను? ఇంకేమున్నాయి పెట్టడానికి? ఇల్లు దాని పేరు మీద ఎందుకు ఉందే అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటావు. పో చెల్లెలు పో, హాస్పిటల్ తీసుకుపోవాలి. డాక్టర్ పోతాడు. ఏం పుట్టిందని హాస్పిటల్ తీసుకుపోతానంటాను? ఏం రోగం వచ్చింది? మంచిగానే ఉన్నది కదా. ఇన్ని రోజులంటే నాకేం తెలియలే, ఇప్పుడు నాకు అన్నీ తెలిసినాయి. నాకు తెలియకుండా ఒక్క రూపాయి పెట్టినా మంచిగా ఉండదు చెప్తాను. పిచ్చి ఇట్లా లేచింది అన్న, నీకు ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి లేచింది నాకు కాదు, నీకు.
చెల్ల మీద ఉన్న పిచ్చి ప్రేమతోని పెళ్ళాన్ని మోసం చేస్తాను. నేనే మోసం చేసిండే. మోసం చేయలేదని ఎట్లా మాట్లాడతాను వాళ్ళుడు? నీకు లగ్గమై గిన్నేళ్ళు అవుతుంది. నా బిడ్డకు తెలవకుండా నీ చెల్లె పేరు మీద ఆస్తులు పాస్తులు ఇల్లు ఇవన్నీ ఎట్లా రాసిచ్చినావు? బ్యాంకులలో లక్షల లక్షల పైసలు దాచిపెట్టినావు. ఇక మోసం చేసినట్టు కాదా? ఏనాడన్నా చెప్పినావు నా బిడ్డకు? అత్తమ్మ మీకేం తెలియదు, మీరు సపరేట్గా ఉండాలి. ఇంటి పరిస్థితులు వేరే. మీతో మాట్లాడితే గిట్నే ఉంటుంది కానీ. సప్న సప్న అగ చూసినావానే? చూసినావా బిడ్డ? గుట్టు బయట పడ్డ వల్ల ఎట్లా మాట మారుతాండో. అత్తమ్మ ఇంట్లో పరిస్థితులు వేరు. నువ్వు ఇప్పటిదాకా మాట మార్చింది చాలు. బీరువాలో ఉన్న ఫైల్స్ పాస్బుక్ నేను చూసిన. నన్ను ఎందుకు మోసం చేసినావు? అరే అవన్నీ నీకు తెలియదే. నువ్వు సపరేట్గా ఉండు, నేను తర్వాత చెప్తా. తర్వాత కాదు, నాకు ఇప్పుడే తెలవాలి ఏంటిదో. చెప్తావా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పో అన్నా. ఇగో బిడ్డ, అల్లుడు చెప్పేటట్లేడు కానీ పా మన ఇంటికి పోదాం. ఇక ఉండుడద్దు ఏమద్దు పా. ఆగత్తమ్మ, విషయం ఏందో నీకు తెలియాలి, అంతేనా? అంతే. ఏం చెప్తాడు? ఏంటి ఇవి? అన్ని తెలియాలన్నావు కానీ చూడు, నా చెల్లె జీవితం ఇలానే ఉన్నదే. ఈ హాస్పిటల్ చిట్టీలు నా చేతులు ఎందుకు పెట్టినావు? ఇందాక ఆస్తి నా చెల్లె పేరు మీద రాసాం, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టినావు అని అన్నావు కదనే. ఎందుకు పెట్టినావు చూడు, నీకు అర్థమవుతుంది. నాకేం అర్థమైతలేదు. ఏంటిది ఇదంతా? చిన్నప్పుడు నా చెల్లె ఆడుకుంటూ కింద పడిపోయింది. ఏమైందా అని హాస్పిటల్ తీసుకుపోయినాం. స్కానింగ్ తీస్తే తలలా కంతున్నది అన్నాడే. ఏ పరిస్థితి ఎట్లుంటుందో అని చిన్నప్పటి నుండి నా చెల్లెను అరచేతిలో పెట్టుకొని చూసుకుంటున్నామే. నువ్వు నీ చెల్లె మీద ఆస్తి రాసినావు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని ఏమేమో ఆలోచనలు పెట్టుకొని నన్ను నిలదీస్తున్నావు. మరి ఈ ముచ్చట ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచినావు? నాకు ఎందుకు చెప్పలే? ఎందుకు దాచిన వాళ్ళుడు? ఎందుకు చెప్పలేదు మరి? ఈ ముచ్చట నీకే కాదే, ఇప్పటి వరకు నా చెల్లెకు కూడా చెప్పలేదే. అది తల నొత్తాంది, తలక తిరుగుతుంది అన్నప్పుడు అలా ఏదో కారణం చెప్పుకుంటా కాలం గడుపుకుంటూ వచ్చిన. దానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఆడ పరిస్థితి ఎట్లున్నదో, దాని ఆరోగ్య పరిస్థితి ఎట్లుంటుందో అని పెళ్ళి కూడా చేయలేదే. దాని ఆరోగ్యం మంచిగా అయినాక పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం అనుకున్నా. కానీ నువ్వు మీ అమ్మ మాటలు నమ్మి నన్ను అనుమానించి నన్ను నిలదీస్తావని అనుకోలేదండి. అనుమానించుడు కాదు, నిలదీసుడు కాదు. నువ్వు నాకు చెప్పలేదన్న బాధ. సడన్గా డాక్యుమెంట్స్ చూసేసరికి నాకేమనిపిస్తుంది చెప్పు? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. నన్ను క్షమించు అమ్మ. మనం అన్న మాటలకి స్వప్న ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమో, పోయి తీసుకొద్దాం. నా చెల్లి ఏడ్చుకుంటా పోయిందా? ఎటు పోయిందే? అవునల్లుడు, నా బిడ్డ ఆగమవుతుందన్న బాధన నేనే స్వప్నను ఎటు పడతట్టు మాట్లాడి. ఎటు పోయిందే? చెప్పరేందే? మేము అన్న మాటలు భరించలేక మీ చెల్లె బాధపడుకుంటూ బయటికి పోయింది అల్లుడు. ఇంత పని చేసిండ్రు. ఇప్పటిదాకా నేను చెప్పింది నా చెల్లె తెలవనీయకే మౌనిక, ప్లీజే. దానికి తెలిసిందనుకో అది తట్టుకోలేదే. అది బాధపడితే నేను తట్టుకోలేను. ఇంత జరిగినాక కూడా నేను ఎట్లా చెప్తా నిన్ను అర్థం చేసుకోకుండా? నేనేం చెప్పాను కానీ ఫస్ట్ ఎక్కడుందో వెతుకుదాం పా బిడ్డ పారి.
దా ఇంటికి పోదాం. నిన్న మాటలన్నా తక్కువ చేసిన తప్పు నాదే. రా స్వప్న పోదాం. రా బిడ్డ ఇంటికి పోదాం. ఏదో తోసితోయక నీ మీదికి మాట్లాడు. ఏడవ బిడ్డ ఊకో. దా ఇంటికి పోదాం. రా బిడ్డ మా అవ్వ కదా. దా బిడ్డ దా ఇంటికి పోదాం. దా రా స్వప్న. చెల్లె అన్న నేను ఇంటికి రాను. వదినకు నేను ఇంత భారం అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదన్నా. నా వల్ల మీ ఇద్దరికి గొడవలవడం నాకు ఇష్టం లేదు. మీరు మంచిగా ఉంటారు. నేను ఎక్కడికన్నా పోతాన్నా. చెల్లె అట్లా అనకురా. నువ్వు లేకుంటే నేను ఎట్లా మంచిగా ఉంటా చెల్లె. బాగా ఇంటికి పోదాం. వద్దన్నా, నేను ఇంటికి వచ్చి వదినను బాధ పెట్టలేను. నేను మీకు సమస్యగా మారలేనన్నా. నేను రాను. స్వప్న గట్ల అనకు. ఇంట్లో పరిస్థితి తెలుసుకోక నేనే మాటలన్నీ జారినా. నాది తప్పే. నువ్వెన్ని మాటలు అన్నాను నేను పడతా. కానీ ఇంటికి రానని మాత్రం అనకు. రా స్వప్న పోదాం. నేను ఇంటికి రాలేను వదిన. వచ్చి నేను మీ విలువ తీసేయలేను. ఎందుకంటే అందుకు నా మీద ఉన్న ప్రేమ అలాంటిది. నా వల్ల మీరు గొడవ పడడం నాకు ఇష్టం లేదు వదిన. నేను రాను. అబ్బ గట్ల అనకు స్వప్న. నేనన్న మాటలకు నా మీద నాకే అసహ్యమవుతుంది. నేను అన్న మాటలకు నీ కాళ్ళు పట్టుకుంటున్నా స్వప్న. రా స్వప్న ఇంటికి వెళ్దాం. చెల్లె వదిన తప్పు వదిన తెలుసుకున్నది. ఇప్పటి నుంచి వదిన నిన్నేమన్నది. నన్ను నమ్ము. చెప్పే. రా స్వప్న పోదాం. బా చెల్లె. చూడు బిడ్డ, నీకు లగ్గం కాలేదు, నువ్వు ఇంటి మీద ఉంటానవని మందన్న మాటలు పట్టుకొని నిన్ను అన్నావు. మాది పొరపాటే బిడ్డ. ఇంటికి పోదమ్మా. నీకు మంచి పిల్లగాని చూసి నేను లగ్గం చేస్తా బిడ్డ. ఈ మాటలన్నీ మనసులో పెట్టు. దా బిడ్డ ఇంటికి పోదా. బిడ్డ నీ తల్లసొంటి దాన్ని. రా బిడ్డ ఇంటికి పోదాం. పోదాం.